ఐదంబలు అంటే ఎవరికన్నా ఐడియా ఉందా? అదేనండి ఇప్పుడు ఈ రీసెంట్ టైంలో మనం చేసుకొని తాగుతామే రాగి జావా, రాగి సూపు ఇలాంటి వాటిని తైదలు అనేటోళ్ళు. ఊళ్ళలో ఇప్పటికీ తైదలు అంటేనే గుర్తుపంటారు. రాగులంటే ఏంటి, రాగులంటే ఏంటి అంటారనమాట. రాగులు దొరుకుతాయా అని అడిగితే ఊళ్ళలో అయితే ఇలానే జరిగింది. నేను ఉన్నప్పుడు అయితే అడిగినా కూడా దొరకలే రాగులు. ఇంకా మేమైతే ఇంకా దగ్గరలో ఉన్న దగ్గర తెప్పించేదాన్ని. ఇప్పటికే నేను రాగి ఇది ఎండాకాలం కాబట్టి తాగుతున్నాము. మధ్యలో అప్పుడప్పుడు తాగేటోళ్ళము రాగి పిండితోటి చేసుకొని. అదే ఇదైతే ఇప్పుడు రాగి పిండి, రాగి జావా, రాగి సూపు, రాగి రొట్టెలు అంటున్నారు. కానీ తైద రొట్టెలు, తైద పిండి, తైదంబలి అని కాసేటోళ్ళు ఇంతకుముందులో. మా చిన్నగా ఉన్నప్పుడు అయితే అమ్మ అయితే తైదంబలి కాసేది. ఇంకా మామిడి పండ్లు సీజన్లో మామిడి పండ్లు తినుకుంటూ రాగం ఈ తైదంబలు తాగితే భలే ఉండే టేస్ట్ అయితే. అప్పటి టేస్ట్లో అయితే ఇప్పుడు అస్సలు రావు. ఇంకేదో ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో అయితే ఇంకా మనకు తప్పదు, హెల్త్ ఇష్యూస్ కోసం ఈ రాగులని ఇంకా మనం అదేనండి తైదలు అయితే తెచ్చుకొని ఇలా తినాల్సి వస్తుందన్నమాట. బ్లడ్ కోసమని, ఇంకా ఐరన్ కోసమని, లేదంటే ఇంకా ఎండలకు ఇది ఇట్లా తాగితే కూడా హెల్తీ మంచిది అనేసి ఇంకా నేనైతే ఇంకా మన కలి అనేది ఉండేది అప్పట్లో. కుండలలో పెట్టేటోళ్ళు రైస్ వాటర్ పోసి గంజి పోసి కలి చేసి అమ్మ అయితే భలే టేస్ట్ ఉంటుండే. ఆ టేస్ట్ అయితే ఇప్పుడు రాదు. కానీ దాని ప్లేస్లో కలి ప్లేస్లో అయితే నేనైతే ఈ పెరుగు అయితే మజ్జిగలాగా చేసి తైద పిండి అయితే ఉడకబెట్టి, అదే అండి రాగి పిండి ఉడకబెట్టేసి ఇలా చేసుకొని తాగుతున్నాం మార్నింగ్ టైంలో. ఈరోజు రొట్టె చేసే ఓపిక లేదనేసి ఇదైతే చేసి తాగుతున్నాము. ఇదే టిఫిన్ అనమాట మాకు. ఇంకా మా వారికి ఇచ్చాను, ఇంకా నేను తీసుకుంటున్నాను. ఇదైతే హెల్త్కి మంచిది. ఇంకా దానికి ఇంకా మాకు ఇంకా టిఫిన్ వచ్చేసి ఇదే. ఇంకా ఒక క్యారెట్ కట్ చేసుకున్నాను, ఎగ్. ఇది అందరికీ నా ప్లేట్ అయితే చూపిస్తున్నాను. కొంచెం అయితే తాగి టేస్ట్ చూసి మా వారికి ఇచ్చాను. ఇంకా నేనైతే ఇది పెట్టుకొని తింటున్నాను. పాపకి ఇంకా ఎగ్, క్యారెట్ ఇదైతే తాగలేదు. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అప్పుడప్పుడు అయితే మేము తాగుతాము. ఎండలు వచ్చినందుకైతే ఇంకా ఎక్కువ పిండి వంటలు చేయనప్పుడు కానీ ఇలా ఒక్కొక్క రోజు టిఫిన్ అయితే ఇదే అనమాట. ఇంకా టిఫిన్ ప్లేస్లో ఇది చేసుకుంటే ఇంకా డైట్ లాగా మంచి అన్నిటికీ బెనిఫిట్స్ కదా. అందుకనే నా మార్నింగ్ రొటీన్లో ఇది ఒక రోజు ఉంటుంది. అంటే డే బై డే అలా ఉంచుతుంది అనమాట హెల్త్ పరంగా. ఈ వీడియో అయితే నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కామెంట్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ ఫర్